స్ట్రాంగ్ క్యారెక్టర్‌లైన 'శరత్ చంద్ర'ని కోమాలోకి పంపించారు. 'గగన్‌ని' జైలుకేశారనమాట. ఇంక ఎవరు భూమిని కాపాడేది అపూర్వ బారి నుండి? ఇంక అసలేం జరుగుద్దంటే, నయని అయితే గగన్‌ని స్టేషన్‌కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటదనమాట. అసలైనా గగన్, ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్‌కి ఎందుకెళ్ళావు? శరత్ చంద్ర పైన హత్యాయత్నం ఎందుకు చేయబోయావు? అనేసి నయని అడుగుతూ ఉంటది. ఆ రోజైతే మా నాన్న కేపీనైతే ఆ శరత్ చంద్ర కొట్టి అవమానించాడంట. ఈ విషయం నా తమ్ముడు చెర్రీ నా దగ్గరకొచ్చి చెప్పి చాలా బాధపడ్డాడు మేడం. అసలు మా అమ్మకైతే మా నాన్న కేపీ అంటే చాలా ఇష్టం. తన మనసులోనే దాచుకుంటది. పైకి ఎప్పుడు చెప్పలేదు. ఆ కేపీకి ఏదన్నా అయితే మా అమ్మ అస్సలు తట్టుకోలేదు. అందుకే నేనైతే శరత్ చంద్ర దగ్గరికెళ్ళి, శరత్ చంద్ర ఇంకొకసారి మా నాన్నని కొట్టి అవమానిస్తే నేను అస్సలు ఊరుకోను, చంపేస్తాను నిన్నని వార్నింగ్ ఇచ్చి మాత్రమే నేను కేవలం వచ్చేసాను అనేసి గగన్ చెప్తూ ఉంటాడు. ఇంకా అయినా కానీ గగన్, ఆ రాజేంద్ర ఏంటి నువ్వే 10 లక్షలు ఇచ్చి శరత్ చంద్రని చంపమన్నావని ఒప్పుకున్నాడు స్టేషన్‌లో అనేసి నయని అంటదనమాట. ఆ రాజారాం ఎవరో నాకు తెలియదు మేడం అని గగన్ చెప్తాడు. ఇంకా అప్పుడే భూమి కూడా పోలీస్ స్టేషన్‌కి వచ్చి నయనితో మాట్లాడుతూ ఉంటదనమాట. అసలు గగన్ గారు నిర్దోషి, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన రిలీజ్ చేయండి అనేసి భూమి అంటూ ఉంటదనమాట. ఏంటి గగన్ నిర్దోష? మీ నాన్నని అసలు చంపాలనుకున్నాడు. అసలు జైల్లో ఆ రాజారాం కూడా ఒప్పుకున్నాడు. అలాంటి వాడికి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేసి నయని అంటూ ఉంటదనమాట. నేను నిరూపిస్తాను గగన్ నిర్దోషి అని. ఆ రోజు మీరే నాకు క్షమాపణలు చెప్తారు అనేసి భూమి అంటదనమాట. నేను కూడా నిరూపిస్తాను గగన్ దోషి అని. ఇంకా నయని కూడా అంటదనమాట. ఇద్దరు అలాగా సవాళ్ళు చేసుకుంటారు. భూమి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఇంకో పక్క మన అపూర్వ మీరా దగ్గరికి వెళ్ళిపోయి, మీరా ఆ గగనే మీ అన్నయ్యని చంపాలనుకున్నాడు. అసలు ఆ గగన్ గాడే భూమిని అయితే మాయ చేసి ఒక నైట్ అంతా తన దగ్గర ఉంచుకున్నాడు. మళ్ళీ పొద్దున్నే భూమిని అయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు. భూమిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోయిద్ది. మీ ఆయన కృష్ణప్రసాద్ కూడా శారద్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా మనకు ఆస్తి ఉండదు, నీకైతే మీ ఆయన ఉండడు. నువ్వైతే ఇప్పుడే తొందరపడి నీ మేనకోడలు భూమిని అయితే చెర్రీకి ఇచ్చి పెళ్లి చేసేయి, ఆస్తి మన దగ్గరే ఉంటుంది, మీ ఆయన కూడా నీ దగ్గరే ఉంటాడు అనేసి ఇంకా అపూర్వ అయితే రెచ్చగొడతా ఉంటుంది మీరానైతే. ఇంకా మీరా కూడా నిందపడినా కూడా నా మేనకోడల్ని అయితే చెర్రీకి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటదనమాట. ఇంకా శారద వస్తుంది, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు. శారద వచ్చి గగన్ని విడిపిమని మీ ఆయన కేపీని అడిగిద్ది. నువ్వైతే కేపీని అస్సలు శారదతో పంపించద్దు అనేసి అపూర్వ అయితే మీరాకి చెప్తుంది అనమాట. కరెక్ట్గా అదే టైంకి శారద వచ్చి, ఏమండి గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, గగన్కి అయితే బెయిల్ ఇప్పించండి అనేసి శారద కేపీని అడుగుతూ ఉంటుంది. ఇంకా మీరా అయితే, మీరు అస్సలు వెళ్ళొద్దు ఆ గగన్ని విడిపించడానికి, ఆ గగన్ అయితే మా అన్నయ్య పైన అత్యాయత్నం చేయబోయాడు, మా అన్నయ్య మనల్ని పెంచి పోషించాడు, ఆ విశ్వాసమైన చూపించుకోండి అనేసి మీరా అయితే కేపీని అడ్డుకుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.